మారుతుందని నేను నమ్ముతున్నాను. 잠깐 조금 전에 읽었던 성경을 보면 15절에 보면은 మనం ఇక్కడ 15 వచనంలో చూసినట్లయితే 각각 그 재능대로 이렇게 써 있습니다. చివరి మాట ఏమని రాయబడిందంటే ఒకనికి ఎవని సామర్థ్య చొప్పున వానికి ఇచ్చానని రాయబడి ఉంది. 이 누가 말씀하신 거죠? మరి ఇది ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? 누가 말씀하신지 ఈ వాక్యం 모르시나요? ఎవరు చెప్తా ఉన్నారండి? మాట ఎవరు చెప్తా ఉన్నారు? 예수님이 하셨죠. ఇక్కడ యేసయ్య చెప్తా ఉన్నాడు. 맞습니까? అవునా కదా? 대답 안 하면 안 할 겁니다. మరి మీరు జవాబు ఇవ్వలేనట్లు అవుతే నాకు అర్థం కాదు. 여러분들 이 세상에 살면서 잘 되고 싶죠? మీరందరూ కూడా ఎప్పుడైతే ఈ లోకంలో జీవిస్తా ఉన్నారో చాలా మంచిగా జీవించాలనుకుంటారు, అవునా? 예. 누구나 이 잘 되고 싶은 마음이 다 있습니다. ఎవరైనప్పటికీ కూడా వాళ్ళు ఈ లోకంలో చాలా మంచిగా జీవించాలని ఒక హృదయం కలిగి ఉంటారు. 그런데 이제 어떻게 잘 될 수 있느냐? మరి ఏ విధంగా మంచి జరుగుతుంది? 자기가 열심히 노력해서 잘 되는 방법이 하나 있고, మరి ఒక మార్గం ఉంది. మీరు చాలా ప్రయాసపడి ప్రయత్నించినట్లయితే మీ జీవితం అనేది సరిగ్గా అవుతుంది. 하나는 하나님이 나를 잘 될 수밖에 없게 해주는 그런 방법이 있습니다. మరి ఇంకొక వైపు దేవుడు ఖచ్చితంగా నా జీవితాన్ని అంతా కూడా సరి చేస్తాడు, మంచిగా చేస్తాడు ఇంకొక మార్గం ఉంది. 자기가 노력해서 잘 되는 삶은 굉장히 힘듭니다. మరి వారి ప్రయత్నం ద్వారా వాళ్ళకు జీవితం అనేది చాలా సరిగ్గా చేసుకోవాలనుకున్నట్లయితే చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళకి. 저는 그 삶을 살아봤습니다. ఎందుకంటే నేను ఆ జీవితాన్ని నేను జీవించి వచ్చాను. 사업하는 사람이기 때문에 사업이 잘 되기를 바라는 마음으로 엄청 열심히 했습니다. నేను వ్యాపారం చేస్తా ఉన్నాను కాబట్టి ఈ వ్యాపారం అనేది చాలా మంచిగా జరగాలని ఎంతో నేను ప్రయాసపడి ఎంతో ప్రయత్నించాను. 굉장히 열심히 하다 보니까 어느 날 제가 병원에 응급실에 실려와 있는 겁니다. మరి ఎంతో నేను ప్రయాసపడి ఎంతో కష్టపడుతూ వచ్చాను కాబట్టి నేను చివరిగా హాస్పిటల్లో ఐసీయూలో నేను అడ్మిట్ అవ్వడం జరిగింది. 일하다가 이래다 죽겠구나 하는 생각까지 갔습니다. మరి నాకు ఎలాంటి ఆలోచన వచ్చిందంటే నేను ఇలా పని చేస్తా ఉన్నాను, ఈ పని చేస్తూ ఒక రోజు నేను చనిపోతాను అనుకుంటా. ఇలాంటి ఆలోచన వచ్చింది. 저 자신으로 봐서는 후회할 것이 없는데 మరి నన్ను నేను చూసుకున్నప్పుడు నేను ఎప్పుడు కూడా పశ్చాత్తాపడలేదు. 하나님 편으로 생각해 보니까 제가 잘못 살은 겁니다. కానీ నేను దేవుని వైపు నుంచి నా జీవితాన్ని నా హృదయం చూసుకున్నప్పుడు నేను చాలా తప్పైన జీవితాన్ని నేను జీవిస్తున్నానని అనిపించింది. 내가 잘못 살고 있었구나. నేను చాలా తప్పైన జీవితాన్ని జీవిస్తా ఉన్నానా? 그럼 어떻게 사는 것이 하나님 편에서 볼 때 잘 살았지? మరి ఏమి చేసినట్లయితే ఎలా జీవించినట్లయితే దేవుని దృష్టిలో చాలా మంచిగా జీవించినట్లు అవుతుంది. 그때 그 마음을 갖게 됐습니다. మరి అప్పుడు నేను ఆ హృదయాన్ని పొందుకోవడం జరిగింది. 근데 성경에 보면 여기 보면 각각 그 재능대로라고 돼 있습니다. ఇక్కడ బైబిల్లో ఏమని రాయబడిందంటే మరి ఎవని సామర్థ్యత చొప్పున వానికి ఇచ్చారని రాయబడి ఉంది. 그럼 각각이면 각각 속에 여러분들이 들어가 있습니까? 안 들어가 있습니까? మరి ఇక్కడ ఒక్కొక్కరి అంటే అందులో మీరు కూడా ఉన్నారా లేదా? 들어가 있죠. 각각 속에. మరి మీరు కూడా అందులో ఉన్నారు కదండి. 여기 빠진 사람 한 명도 없죠. మరి ఇందులో లేని వారు ఎవ్వరు కూడా ఉండరు. 하나님의 자녀로 태어나면 하나님의 자녀로 태어난 사람은 이 모든 사람들이 각각이란 말씀 속에 다 들어가 있습니다. మరి ఎవరైతే దేవుని ద్వారా తిరిగి జన్మించారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎవరిని సామర్థ్యత ఇందులో ఒక్కొక్కటి అంటే ఇందులో మనం కూడా ఉన్నామని అర్థము. 맞습니까? అవునా కాదండి? 예, 대답이 다 대답 안 하시는 것 같아요. చూసినట్లయితే అందరూ కూడా జవాబు ఇవ్వట్లేదు. కొంతమంది 맞습니까? వేస్తున్నారా? అవునా కదా? 우리는 하나님의 자녀로 이 각각 속에 다 들어가 있습니다. మనం అందరం కూడా దేవుని పిల్లలుగా ఉండి మనం ఇందులో ఉన్నామండి. ఈ ఒక్కొక్కటి అనే ఏదైతే మాట్లాడుతుంది కదండి అందులో మనం ఉన్నాము. 그 재능이 우리한테 있다는 얘기입니다. అంటే దేవుడు మనకు ఒక సామర్థ్యతనిచ్చాడు అని అర్థము. 근데 이 재능대로 우리가 무엇을 남길 수 있다는 거죠. అంటే ఈ యొక్క సామర్థ్యత ద్వారా మనం ఏదో పొందుకోగలుగుతామని అర్థము. 예, PPT 띄워주세요. పీపీటీ చూపించండి. 제가 레이저로 직접 포인트로 넘기면 좋은데 నా దగ్గర పాయింటర్ ఉంటే బాగుండేది కానీ 여기 보면은 이 성공적인 마인드에 대해서 이 소개를 좀 하려고 합니다. నేను ఈరోజు ఎలా మన జీవితం అనేది విజయవంతంగా అవుతుంది, ఏ మైండ్ ఉన్నట్లయితే మన జీవితం విజయవంతంగా అవుతుందని నేను దాని గురించి పంచుకోవాలనుకుంటున్నాను. 어떤 사람이 성공하는 마인드를 가지고 있느냐? మరి ఎవరు ఇలాంటి విజయాన్ని పొందుకున్న మైండ్ కలిగి ఉండగలుగుతారు? 이 말씀은 제가 만든 게 아니라 박 목사님께서 하신 말씀입니다. మరి ఇది నేను కాదు చెప్తుంది, కానీ పాస్టర్ పార్క్ గారు దీని గురించి మాట్లాడడం జరిగింది. 여기 와 계시는 우리 홍보연 목사님 주례식 때
주례를 보실 때 목사님께서 하셨던 말씀입니다. మరి ఇక్కడ ఎవరైతే ఎప్పుడైతే ఇక్కడ హొంగ్బోయింగ్ పాస్టర్ ఉన్నారు కదండి, మరి ఒక కార్యక్రమంలో వారి కార్యక్రమంలో పాస్టర్ పార్ గారు ఈ మాట చెప్పారు. 부정적인 사람과 긍정적인 사람이 있다. మరి ఒక నెగిటివ్ మైండ్ కలిగిన వారు అలానే పాజిటివ్ మైండ్ కలిగిన వారు ఉన్నారు అని చెప్పారు. 부정적인 사람은 절대 행복하게 살 수 없다. మరి ఎవరైతే ఈ యొక్క నెగిటివ్ మనసు కలిగి ఉంటున్నారో వాళ్ళు ఎప్పుడు కూడా సంతోషంగా జీవించలేరు. 긍정적인 사람은 행복하게 살 수 కానీ 있다. ఎవరైతే పాజిటివ్ మైండ్ పాజిటివ్ మనసు కలిగి ఉన్నారో వాళ్ళు ఎంతో సంతోషమైన జీవితాన్ని వాళ్ళు జీవించగలుగుతారు. 여러분들이 돈을 버는 것 이상으로 행복하게 사느냐 불행하게 사느냐 이게 중요합니다. చూడండి, మీరు డబ్బులు సంపాదించడం ద్వారా మీరు సంతోషమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారా, లేదంటే బాధ అయిన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారా? 많은 사람들은 돈을 많이 벌면 행복하는 줄 압니다. కానీ చాలా మంది ప్రజలు ఏమనుకుంటారంటే వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ఎక్కువ డబ్బుల్ని సంపాదించినట్లు అవుతే నేను చాలా సంతోషంగా అవుతాను అనుకుంటారు. 근데 많은 사람들이 돈을 많이 벌고 부조리 잘못된 길을 선택하는 경우가 굉장히 많습니다. కానీ మనం చూసినట్లయితే ఎంతమంది ప్రజలు చాలా డబ్బుల్ని సంపాదించినప్పటికీ కూడా ఆ డబ్బులతో వాళ్ళు ఎంతో తప్పైన వేరైన మార్గంలో వెళ్ళేవారు చాలా మంది ఉంటారు. 부정적인 사람은 어떤 사람이냐면은 మరి ఈ నెగటివ్ మనసు కలిగిన వారు ఎలాంటి వారంటే 100가지의 일이 있다 생각하고 ఉదాహరణకి అక్కడ 100 పనులు ఉన్నాయనుకోండి, 100가지 일 중에 99가지가 좋은 일이고 한 가지가 안 좋은 일이 생긴 거예요. మరి వారికి ఆ 100 దాంట్లో 99 ఏమో మంచి జరుగుతుంది, ఒక్కటి చెడు జరుగుతుంది. 99가지가 좋은 일이 있는데도 한 가지 안 좋은 일 쪽에 내가 마음을 뺏기고 사는 사람이 부정적인 మరి 사람이다. 99 అన్ని కూడా మంచినే జరిగింది, కానీ ఒక్కటి ఇది మంచి జరగలేదు కాబట్టి వాళ్ళ హృదయం అంతా కూడా ఒక్కటి మంచి జరగలేదని వాళ్ళ హృదయం అంతా కూడా ఆ ఒక్కటి వైపే ఉంటుంది. 반면에 긍정적인 사람은 어떤 사람이냐면은 99가지가 전부 다 안 좋은 일이고 딱 한 가지가 좋은 일이 있는 거예요. మరి పాజిటివ్ మనసు కలిగిన వారు ఎలా ఉంటారంటే వారికి 99 కూడా ఏమి కూడా సరిగ్గా జరగలేదు, కానీ అందులో ఒకటి సరిగ్గా జరిగింది. 그 한 가지 좋은 일을 바라보고 사는 사람이 긍정적인 사람이라는 얘기입니다. అందుకనే ఎవరైతే ఒక్కటి ఏదైతే మంచి జరిగిందో దాన్ని చూస్తూ జీవించేవారు వారు పాజిటివ్ మైండ్ కలిగి ఉన్నవారు. 여러분들 한 가지는 좋은 일들이 있죠. మరి మీ యొక్క జీవితంలో ఏదైనా ఒక్కటనే చాలా మంచి విషయం జరిగింది కదండి. 한 가지도 안 좋은 일이 있는 사람 있습니까? మీలో ఒక్కటి కూడా నా జీవితంలో మంచి జరగలేదని ఎవరైనా ఉన్నారా? 이렇게 따져보면 한 가지는 좋은 일이 있잖아요. మరి మనం ఇక్కడ ఆలోచించినట్లయితే ఖచ్చితంగా మన జీవితంలో ఒకటి చాలా మంచి విషయం ఉంటుంది. 그 한 가지를 바라보고 사는 사람이 긍정적인 사람이다. మరి ఎవరైతే ఆ ఒక్క విషయాన్ని చూస్తూ జీవిస్తారో వారు పాజిటివ్ మనసు కలిగి ఉన్నవారు. 결혼할 때 행복하게 살려고 그래요? 불행하게 살려고 합니까? మీరు పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత సంతోషంగా జీవించాలనుకుంటున్నారా, లేదా బాధతో దుఃఖంతో జీవించాలనుకుంటున్నారా? 행복하게 살려고 결혼하시죠? మీరందరూ కూడా సంతోషంగా ఉండడానికి కదండి మీరు పెళ్లిళ్ళు చేసుకుంటారు. 인도에도 부부싸움 하시나요? భారతదేశంలో కూడా భార్య భర్తలు పోట్లాడుకుంటారా? 그래요? 왜 행복하게 살아야 되는데 왜 부부싸움 하죠? మనం చాలా సంతోషంగా జీవించాలి, ఎందుకని భార్య భర్తలు పోట్లాడుకుంటా ఉంటారు? 내 눈에 안 좋은 게 보이니까. మరి ఎందుకంటే నా ఒక దృష్టికి మంచి సరిగ్గా కనిపించట్లేదు కాబట్టి. 행복하게 사는 게 쉬운 것 같지만 쉽지 않지만 또 쉬울 수가 있어요. సంతోషంగా ప్రతిసారి సంతోషంగా జీవించడం అనేది అంత సులభమైంది కాదు, కానీ అది సులభంగా కూడా అవుతుంది. 그게 마인드라고 합니다. దాన్నే మనము మనస్సు అంటాము. 내가 마음을 어디다 두고 사는가. నా హృదయాన్ని నేను ఎక్కడ పెట్టి జీవిస్తా ఉన్నాను. 근데 저기 보면 마지막에 위대한 마인드가 మరి 있습니다. చివరి లైన్ లో మీరు చూసినట్లయితే ఎంతో గొప్ప మైండ్. 위대한 마인드는 100가지가 다 안 좋은데 하나님의 이 말씀 한마디 믿고 살아가는 사람이 위대한 사람이다. మరి ఒక గొప్ప మనసు కలిగిన వారు ఎలాంటి వారంటే 100కి 100% అన్ని కష్టాల్లో ఉన్న ఏమి కూడా సరిగ్గా జరగట్లేదు, కానీ వారు దేవుని నమ్ముతూ జీవిస్తూ ఉంటారు కదండి, అది ఎంతో గొప్ప మనసు. 저는 이 주례사의 박 목사님 말씀을 들으면서 나는 위대한 사람이구나. అప్పుడు నేను ఎప్పుడైతే పాస్టర్ పార్క్ నుంచి నేను మాట విన్నానో అప్పుడు నాకు అనిపించింది నేను ఇలాంటి గొప్ప మైండ్ కలిగి ఉన్నవాడిని. 전 아무것도
저한테 주어진 게 없다고 생각하고 이런 시점에 인생의 끝이라고 생각할 때 말씀 한마디가 마음에 들어왔었습니다. మరి ఎప్పుడైతే నా జీవితం అంతా కూడా పూర్తిగా నాశనం అయిపోయింది, ఏమి కూడా సరిగా జరగట్లేదు, అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఒక వాక్యం నా హృదయంలో 그 ప్రవేశించింది. 말씀 한마디 믿고 살아온 결과가 지금 현재 오늘입니다. మరి ఆ ఒక వాక్యాన్ని నేను నమ్మి జీవించడం ద్వారా ఈ రోజు ప్రస్తుతము నేను ఈ స్థితిలో ఉన్నాను. 우리는 모두 다 위대한 사람들입니다. చూడండి, మనం అందరం కూడా ఎంతో గొప్పవారం అండి. 왜? 하나님의 자녀이기 때문에. ఎందుకంటే మనం అందరం కూడా దేవుని పిల్లలం కాబట్టి. 하나님의 자녀는 하나님이 우리한테 약속을 해주셨습니다. మనము దేవుని పిల్లలుగా ఉన్నాం కాబట్టి దేవుడు మనకు ఆయన ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. 그 약속을 믿는 자가 하나님의 아들로 살아가는 겁니다. ఎవరైతే ఆయన ఒక వాగ్దానాన్ని నమ్ముతారో వారు దేవుని యొక్క పిల్లలుగా అవుతారు. 저는 오늘 하나님과 저를 이끌어 주신 박 목사님을 여러분들에게 소개해 드리려고 합니다. నేను ఈరోజు మీ అందరికీ నన్ను నడిపించిన దేవుణ్ణి, అలానే దైవ సేవకుడైన పాస్టర్ ఓక్సో పార్క్ గారిని నేను మీకు పరిచయం 다음이요. చేయాలనుకుంటున్నాను. 다음이요. తర్వాత స్లైడ్ చూపించండి. 제가 만든 신발의 이제 구조도입니다. మరి ఇది నేను తయారు చేస్తున్న నేను షూస్ అండి. 다음이요. తర్వాత 작년 월드 캠프 때 명사 강사로 초청돼서 처음 강의를 해봤습니다. మరి పోయినసారి ఎప్పుడైతే వరల్డ్ క్యాంప్ జరిగిందో కొరియాలో నన్ను పిలిచారనమాట. అక్కడికి వెళ్ళి నేను లెక్చర్ ఇచ్చాను. తర్వాత స్లైడ్ చూపించండి. తర్వాత 다음이요. 성경에 이런 말씀이 있습니다. 마태복음 6장 24절인데 너희가 하나님과 재물을 겸하여 섬기지 못하느니라. బైబిల్లో ఇలాంటి వాక్యం ఉందండి. మత్తయి సువార్త 6:24 మీరు దేవుణ్ణి సిరిని రెండింటిని కూడా మీరు కలిసి సేవించలేరని రాయబడి ఉంటుంది. 하나님도 섬기고 돈도 벌고 이건 안 된다 이렇게 돼 있습니다. మీరు దేవుణ్ణి సేవిస్తూ అలానే ఇంకొక వైపు డబ్బులు సంపాదిస్తూ డబ్బుల్ని ప్రేమిస్తూ మీరు ఆ రెండు కలిసి చేయలేరు. 근데 어떤 사람은 돈도 벌고 하나님도 섬기는 것처럼 보이잖아요. కొంతమందిని చూసినట్లయితే వాళ్ళు డబ్బులు కూడా సంపాదిస్తూ ఉంటారు, ఇంకొక వైపు వాళ్ళు దేవుని కూడా సేవిస్తున్నట్టు కనపడతా ఉంటుంది. 우선순위가 있습니다. కానీ అందులో చాలా వ్యత్యాసం అనేది ఉంటుంది. 다음이요. తర్వాత 너희는 먼저 그의 나라와 그의 의를 구하라. 그리하면 이 모든 것을 너희에게 더하시리라 이런 말씀이 있습니다. బైబిల్లో ఇలాంటి వాక్యం ఉందండి. మొదటిగా నా నీతి రాజ్యాన్ని వెతకండి, అప్పుడు దేవుడు అన్నిటిని కూడా అనుగ్రహిస్తాడని రాయబడి ఉంటుంది. 여러분들 성경 읽으시죠? మీరందరూ కూడా బైబిల్ చదువుతున్నారు కదా. 예, 내가 성경에 뭐라고 하냐면 먼저 해야 될 일이 뭐냐면 그의 나라와 그의 의를 구하라. బైబిల్ ఏమని చెప్తా ఉందంటే మొదటిగా నా నీతి రాజ్యాన్ని వెతకండి. 그의 나라는 우리가 구원을 받은 거죠. మరి ఆయన ఒక రాజ్యం ద్వారా మనము ఈ రక్షణ పొందుకోగలిగాము. 하나님의 나라에 들어갈 자격을 얻었잖아요. మనము దేవుని ఒక రాజ్యంలో ప్రవేశించడానికి మనం ఆ అర్హతను పొందుకోగలిగాము. 그의 의를 구하라. 그의 의는 뭘까요? మరి ఇక్కడ బైబిల్ చెప్తా ఉంది ఆయన ఒక నీతిని వెతకండి అని. ఆ నీతి అంటే ఏంటండి? 그거는 하나님이 나를 통해서 나를 위해서 하나님이 일하시는 것이 하나님의 의입니다. అంటే దానికి అర్థం ఏంటంటే దేవుడు నా పట్ల కలిగి ఉన్న ఒక ఏదైతే ఆలోచన ఉందో, దేవుడు కలిగి ఉన్న ఒక నీతి ఉందో అది నా నీతి అవుతుంది. 그리하면 이 모든 것을 너희에게 더하시리라. మరి మీరు అలా చేసినట్లయితే ఇవన్నీ కూడా నేను మీకు ఇస్తానని చెప్తా ఉంది. 이게 이제 공식이에요. మరి ఇది బైబిల్ మనతో మాట్లాడుతూ ఉంది. 내가 돈을 버는 것이 아니라 하나님이 나를 위해서 일을 하신다. నేను డబ్బుల్ని సంపాదించడం కాదు కానీ దేవుడు నా కోసం పనిచేస్తాడు. 그러면 이 모든 것을 너희에게 더해 준다. అందుకనే నీ మిగతా అన్ని ఏవైతే నీకు అవసరం ఉన్నాయో అవన్నిటిని కూడా నేను నీకు ఇస్తాను. 제 말씀 이해하시죠? మీ అందరికి అర్థమవుతుందని నేను చెప్పాలనుకుంటుంది. 이건 제가 하는 게 아니라 이 성경 말 하나님의 약속이에요. నేను చెప్పట్లేదు కానీ బైబిల్లో దేవుని ఒక వాక్యం మనకు సెలవిస్తా ఉంది. 너희가 하나님과 재물을 겸하여 섬기지 못하느니라. 똑같은 6장에 이 말씀이 쭉 내려오다가 마지막에 너희는 먼저 그의 나라와 그의 의를 구하라. 그리하면 이 모든 것을 너에게 더하시리라. 이렇게 약속해 놓으신 ఇందాక 것입니다. చదివాం కదండి, దేవుని సిరిని మనం రెండింటిని కలిసి మనం సేవించలేమని. దాని కింది చదువుకుంటూ వెళ్తున్నట్లయితే మొదట నా నీతి రాజ్యాన్ని వెతకండి, అప్పుడు దేవుడు అన్నిటిని కూడా అనుగ్రహిస్తాడని రాయబడి ఉంటుంది. 다음이요. తర్వాత స్లైడ్ చూపించండి. 이게 하버드 대학교의 그 심볼입니다. ఇది హార్వర్డ్ ఒక యూనివర్సిటీకి సింబల్ అండి. 심볼 안에는 그 단체가 시작한 의미가 다 담겨져 있습니다. మరి ఈ యొక్క ఏదైతే సింబల్ ఉందో ఈ బొమ్మ లోపల ఒక అర్థం ఉంది. 여기에 이제 베리테스라고 되어 있는 라틴어가 써 있습니다. మరి అక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ
వెరిటస్ అని రాయబడి ఉంది. 저기 무슨 뜻이냐면 진리라는 뜻입니다. ఈ వెరిటస్ అంటే అర్థం ఏంటంటే సత్యము అని అర్థము. 사람들은 지식과 진리를 잘 구분을 못합니다. మరి ప్రజలందరూ కూడా ఈ సత్యము అలానే జ్ఞానము లేదా ఏదైతే 지식과 진리를 구분하지 못합니다. వారికి ఒక జ్ఞానము అలానే తెలివి అలానే ఒక సత్యంకి వాళ్ళకి భేదం ఏంటో తెలీదు. 지식은 내가 మ릿속에 어떤 상식들을 자꾸 넣는 것이 지식입니다. తెలివి అంటే ఏంటంటే ఏదైతే అవసరం ఉందో అంటే ఏదైతే నాకు తెలుసుకోవాలనుకున్న సమాచారం ఉందో ఆ సమాచారం అంతా కూడా నా మెదడులో పెట్టుకోవడంని మనం దాన్ని తెలివి అంటాము. 진리가 뭐죠? కానీ సత్యం అంటే ఏంటి? 대답해 보세요. జవాబు ఇవ్వండి. సత్యం అంటే ఏంటి? గట్టిగా చెప్పండి. 변하지 않는 것. 그걸 진리라고 얘기를 합니다. అవును, ఏదైతే మార్పు లేదో దాన్ని మనం సత్యం అంటాము. 근데 성경에서는 진리를 뭐라고 했느냐면 కానీ బైబిల్లో సత్యం అంటే ఏమని రాయబడి ఉంది? 진리가 너희를 자유케 하리라. బైబిల్ చెప్తా ఉంది సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేస్తుంది అని. 진리를 알지니 진리가 너희를 자유케 하리라. మీరు సత్యంను తెలుసుకున్నట్లయితే సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని బైబిల్ చెప్తా ఉంది. 그 진리는 내가 곧 길이요 생명이요 말씀하셨죠. మరి దేవుడు ఏమని చెప్తా ఉన్నాడంటే ఆ సత్యం అంటే ఏంటంటే నేనే మార్గమును జీవమును సత్యమును. 예수님을 진리라고 합니다. అంటే యేసయ్య సత్యం అని చెప్తా ఉన్నాడు. 그럼 하버드 대학교는 저 베리테스라고 왜 썼을까요? మరి ఎందుకని మరి ఆ ఒక ఏదైతే సింబల్ ఉందో ఆ హార్వర్డ్ యూనివర్సిటీకి ఎందుకని అది రాసి ఉండొచ్చు? 예수님을 알리려고. ఎందుకంటే మీరు యేసు అని తెలుసుకోవడానికి. 대학교는 학식을 배우려고 우리가 대학교를 들어가는데 하버드 대학교는 예수님을 소개하려고 하버드 대학교를 설립했습니다. మనం సాధారణంగా ఏదైనా యూనివర్సిటీకి వెళ్ళి చదువుకున్నట్లయితే మనం అక్కడ ఉన్న చదువును నేర్చుకోవడానికి వెళ్తాము. కానీ ఇక్కడ హార్వర్డ్ యూనివర్సిటీ ఏదైతే ఉందో మీరు యేసే గురించి తెలుసుకోవడానికి దాన్ని స్థాపించడం జరిగింది. 너희는 먼저 그의 나라와 그의 의를 구하라. మొదటిగా తన నీతి రాజ్యాన్ని వెతకండి. 이 휘장 속에 그 다 들어가 있는 겁니다. మరి ఇది ఇందులో దాగి ఉన్న ఒక అర్థం అండి. 저 책은 보통 사람들이 우리가 백과사전이나 학문을 습득하는 책인 줄 아는데 저 성경책입니다. మరి అది అక్కడ ఏదైతే ఇట్లా పుస్తకం లాగా ఉంది కదండి, అదేదో సహజమైన పుస్తకం అనుకుంటాము, కానీ సహజమైన పుస్తకం కాదు, కానీ అది బైబిల్ అండి. 성경책이 세 권의 성경책이 있는데 그건 삼위일체 하나님을 뜻하십니다. మరి ఏదైతే ఇక్కడ మూడు ఒక పుస్తక బైబిల్ ఉన్నాయి కదండి, ఆ మూడు కూడా ఆ ఒక త్రియేక దేవుని గురించి మాట్లాడుతూ ఉంది. 그다음에 빨간색은 예수님의 피를 상징합니다. అలానా ఒక ఎరుపు రంగులో ఉన్నదంతా కూడా అది యేసుక్రీస్తు ఒక రక్తం గురించి మాట్లాడుతూ ఉంది. 이제 아시겠죠? ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా 하버드 대학교가 왜 생겼는지. మరి ఎందుకని హార్వర్డ్ యూనివర్సిటీని స్థాపించారు. 세계 최고의 대학이 돼 있잖아요. ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీ అనేది నిజంగా ప్రపంచంలోనే ఎంతో ఉత్తమమైన ఒక యూనివర్సిటీగా ఉంది. 저 바깥 둘레 있는 저 면류관은 우리가 이 세상에 하나님의 뜻대로 하나님께서 나를 통해서 일하신 그 역사대로 그 열매대로 우리가 하늘나라에서 상을 받는 것을 뜻합니다. మరి ఏదైతే బయట ఒక బొమ్మ ఉంది కదండి ఒక పసుపు రంగులో, ఇదంతా కూడా దీనికి అర్థం ఏంటంటే మనం ఈ లోకంలో ఎప్పుడైతే యేసుతో మనం జీవిస్తూ ఉంటామో పరలోక రాజ్యంలో మనం ఒక గొప్ప ఒక బహుమానాన్ని పొందుకుంటామని. 여기는 옥스퍼드 대학입니다. 세계에서 두 번째로 설립한 대학교인데 저 책이 이제 무슨 책인지 알겠죠? మరి ఇది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అండి. ఇది కూడా వరల్డ్స్ బెస్ట్ యూనివర్సిటీ, ఒక యూనివర్సిటీ. మధ్యలో ఒక పుస్తకం ఉంది కదండి, అదేమిటో తెలుసు కదా ఇప్పుడు మీకు. 책 바깥에 빨간 띠선이 있는데 저 빨간색이 무슨 색인지 알죠? మరి ఆ బైబిల్కి అంటే ఆ మధ్య ఒక పుస్తకానికి దానికి బయట మనం చూసినట్లయితే ఎరుపు రంగులో ఉంది. దానికి అర్థం ఏంటో తెలుసు కదా. 일곱 개의 금 촛대도 있죠. అలానే అక్కడ ఏడు ఒక అక్కడ బంగారంతో తయారు చేయబడింది 7 మీకు కనపడుతూ ఉంది కదా. 그다음에 금 면류관이 3개나 있죠. అలానే పైన ఒక కిరీటం లాగా 3 మనం చూడగలుగుతున్నాము. 여기는 성경책 안에 지금 뭐라고 써 있느냐면은 주는 나의 빛이라고 써 있습니다. మరి ఆ బైబిల్ లోపల ఏమని రాయబడి ఉందంటే
దేవుడు నాకు వెలుగై ఉన్నాడని రాయబడి ఉంది. 여러분들 빛을 보고 살아가잖아요. మనం అందరం కూడా ఈ వెలుగు ఉంది కాబట్టి మనం జీవించగలుగుతున్నాం కదండి. 어둠 속에 살면은 안 되잖아요. మనం ఈ అంధకారంలో చీకట్లో మనం జీవించలేము. 사람들이 돈을 벌면 빛인 줄 아는데 빛은 주는 나의 빛이다 이렇게 돼 있습니다. మరి ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే ఈ ఈ దేవుడు నాకు వెలుగై ఉన్నాడని రాయబడి ఉంది. 다음이요. తర్వాత చూపించండి. 존 호킨스 대학의 심볼입니다. మరి ఇది జాన్స్ హాకిన్స్ యూనివర్సిటీ అండి. 여기에 밑에 글씨에 보면은 하얀색의 글씨가 쭉 써 있는데 진리가 너희를 자유케 하리라 이렇게 써 있습니다. మరి ఇక్కడ కింద మీరు చూసినట్లయితే ఆ వైట్ బాక్స్ లో రాయబడి ఉంది ఏమనుందంటే సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని రాయబడి ఉంది. 예. 십자가도 알겠고 이제 빨간색도 알겠고 다 알겠죠. 저기 성경책도 있죠. మరి ఇందులో మీరు చూసినట్లయితే బైబిల్ని కూడా మీరు గమనించవచ్చు, సిలువని కూడా గమనించవచ్చు, అలానే ఒక ఎరుపు రంగులో ఉన్న యేసుక్రీస్తు ఒక రక్తానికి సాదృశ్యంగా కూడా ఉంది. 우리는 먼저 구할 것이 뭐라고요? మరి మనం మొదటిగా దేన్ని వెతకాలండి? 예, 우리는 주님과 함께 동행하는 삶이 되면은 여러분들의 삶이 달라지십니다. ఎప్పుడైతే మనకు జీవితంలో ఆ దేవునితో పాటు మనం కలిసి జీవిస్తూ ఉంటామో మన జీవితం అంతా కూడా పూర్తిగా వేరుగా అవుతుంది. 다음이요. తర్వాత చూపించండి. 여기에 우리가 어떻게 주님과 함께 동행하느냐면은 여기에 이제 답이 있습니다. మనం ఎలా మనము దేవునితో మనము ఏకమవుతాము, ఎలా కలిసి జీవించగలుగుతాం అనేది ఇక్కడ దాని జవాబు ఇక్కడ రాయబడి ఉంది. 내 종의 말을 응하게 하며 내 사자의 모략을 성취하며 నేను నా సేవకుని మాట వృడిపరచుకు వాడను, నా దూతల ఆలోచనలను నెరవేర్చు వాడను. 하나님께서 하신 말씀인데요. మరి ఇది దేవుడు చెప్తున్న మాట అండి. 하나님의 종의 말을 응하게 하며 నేను నా సేవకుని మాట వృడిపరచు వాడను. 응한다는 얘기가 전달되는 거죠. నేనేమో 하나님의 종 목사님이 하시는 말씀을 하나님이 이루어 주신다. అంటే పాస్టర్ గారు ఏదైతే మాట్లాడుతున్నారో, దైవ సేవకుడు అయితే మాట్లాడుతూ ఉన్నారో ఖచ్చితంగా దేవుడు ఆ మాటని రూఢిపరుస్తాడు, ఖచ్చితంగా నెరవేరుస్తాడు. 내 사자의 모략을 성취하게 하며 అలానే నా దూతల ఆలోచన నెరవేర్చువాడను. 목사님이 어떻게 하라는 그 모략을 하나님이 이루어 주신다. మరి పాస్టర్ ఏదైతే చెప్తా ఉన్నాడో ఆయన చెప్తున్న ప్రకారము దేవుడు నెరవేరుస్తానని చెప్తున్నాడు. 우리는 어떻게 하나님의 말씀을 받아들이느냐? మరి మనం ఎలా దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరిస్తా ఉన్నాము? 목사님의 말씀을 내가 믿는 거예요. నేను ఏదైతే దైవ సేవకుడు చెప్తున్నాడో ఆ దైవ సేవకుడు చెప్తున్న దాన్ని నేను విశ్వసిస్తే సరిపోతుంది. 그럼 처음에 잘 안 믿어질 수 있어요. మరి మొదట్లో మనం దాన్ని అంత విశ్వసించలేకపోవచ్చు. 왜? 내 생각하고 너무 다르니까. ఎందుకంటే అది నా ఆలోచనకి ఎంతో వేరుగా ఉంది కాబట్టి. 그런데 그 말씀을 내가 마음에 품으면은 కానీ ఎప్పుడైతే ఆ వాక్యాన్ని నా హృదయంలో నేను పెట్టుకున్నట్లయితే 그 말씀이 일을 하시기 ఆ 시작하십니다. వాక్యము మన ఒక హృదయంలో మన జీవితంలో పంచడం ప్రారంభమవుతుంది. 내가 세상의 모든 것을 알아서 살아가면 얼마나 좋겠습니까? చూడండి, ఈ లోకంలో నాకు అన్ని కూడా తెలుసుకొని అన్ని నాకు తెలుసుకున్న తర్వాత నేను ఈ లోకంలో జీవించినట్లయితే ఎంత బాగుంటుంది. 근데 우리의 비밀은 목사님의 말씀을 들을 수 있도록 이 교육을 주신 겁니다. కానీ దేవుడు ఏ విధంగా చేశాడంటే మనము కేవలము దైవ సేవకుడి నుంచి వినే విధంగా, దైవ సేవకుడి నుంచి పొందుకుంటున్న ఒక రహస్యాన్ని మనం వినే విధంగా దేవుడు ఈ విధంగా తయారు చేయడం జరిగింది. 여러분들 말씀 들으면서 말씀이 마음에 담긴 말씀들이 있죠. 이번에 మరి ఈసారి ఎప్పుడైతే మీరు రిట్రీట్లో హాజరయ్యారో మీరు వాక్యం వింటున్నప్పుడు మీ యొక్క హృదయంలో మిగిలిపోయిన ఒక వాక్యం ఉంది కదండి. 없어요? లేదా ఏం వాక్యము? గట్టిగా జవాబు ఇవ్వండి. 예. 그러면 그 말씀을 내가 버리지 않고 그 말씀을 마음에 담고 살아가야 돼요. మరి మనం ఆ వాక్యాన్ని పడేయకుండా ఆ వాక్యాన్ని నా హృదయంలో పెట్టుకొని జీవించాలి. 그럼 그 말씀이 나를 통해서 일을 하시기 시작합니다. మరి ఆ సమయంలో ఆ దేవుని యొక్క వాక్యము నా హృదయంలో పంచడం 이게 ప్రారంభమవుతుంది. 약속이잖아요, 우리한테. ఎందుకంటే ఇది దేవుడు మనకిస్తున్న వాగ్దానం అండి. 이거 어렵습니까? ఇది మన కష్టమా? 어렵지 않죠. ఇదేం కష్టమైంది కాదు కదా. 근데 왜 들었던 말씀이 없어지는 줄 아세요? మరి ఎందుకని మనం విన్న వాక్యం అంతా కూడా తర్వాత మాయమైపోతుందో తెలుసా? 주변에 어떤 환경이 일어나면 그 말씀을 내가 버리는 거예요. ఎందుకంటే నా చుట్టుప్రక్కల ఏదైతే జరుగుతుందో నా పరిస్థితులను చూస్తూ నేను ఆ వాక్యాన్ని పడేస్తా 그럼 ఉంటాను. 말씀이 일을 못 하시는 거예요. అందుకని దేవుని యొక్క వాక్యం నా హృదయంలో పనిచేయకుండా ఉంటుంది. 그 말씀을 마음에 품고 살아가는 거예요. కానీ మన హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని పెట్టుకొని
మనం జీవించాలి. 그럼 그 말씀이 일을 하신다는 약속이잖아요. ఎందుకంటే ఇక్కడ దేవుడు వాగ్దానం ఇస్తా ఉన్నాడు, ఆ దేవుని యొక్క వాక్య ప్రకారం ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది అని. 맞죠? అవునండి. 예. 이 말씀만 품으시면 됩니다. మరి ఈ వాక్యం ఒక్కటైనా మీ యొక్క హృదయంలో పెట్టుకున్నట్లయితే సరిపోతుంది. 다음이요. తర్వాత స్లైడ్ చూపించండి. 어느 날 제가 사업이 너무 힘들어서 이렇게 쓰러져 있을 때 이제 어떻게 내가 살아가지 하는데 박 목사님 말씀이 마음 안에 들어왔습니다. ఎప్పుడైతే నాకు వ్యాపారం అనేది సరిగా జరగలేదో, నేను అన్నిట్లో ఎప్పుడైతే ఓడిపోయానో, ఇంకా మొత్తం పడిపోయి నేను అనారోగ్యంగా అయినప్పుడు పాస్టర్ ఒకసారి పార్క్ గారు ఈ మాట 그 말씀이 이 말씀이에요. మరి ఆయన చెప్పిన మాట ఇది. 사업하는 형제들 사업은 하나님께 맡기고 복음 전하라. ఎవరైతే వ్యాపారం చేసిన సహోదరులందరూ కూడా మీ యొక్క వ్యాపారాన్ని అంతా కూడా దేవుని చేతులకు అప్పచెప్పి మీరు సువార్తను ప్రకటించండి. 복음을 전하면 사업은 하나님께서 해주신다. మరి మీరు సువార్తను ప్రకటించినట్లయితే దేవుడు మీ వ్యాపారాన్ని చూసుకుంటాడు. తర్వాత 참깨가 100번 1000번 구르는 것보다 호박이 한 번 구르는 게 크다. మరి ఒక్క బుడమకాయ ఒక్కసారి అది తిరగడం కన్నా అది అంటే ఒక్క దాని ఏమంటారు, సెసమే, 참깨를 모르는 거죠. సెసమేని ఏమంటారు, నువ్వులు. ఒక నువ్వులు అలా ఒక 100 సార్లు 1000 సార్లు తిరగడం కన్నా ఒక్కసారి గుడుమకాయ తిరగడము చాలా గొప్పది అని చెప్తా ఉంటారు. 다음이요. తర్వాత 그라시아스 합창단을 보라. 복음을 위해 노래를 하니까 세계 최고의 합창단으로 하나님께서 만들어 주시지 మరి మన 않느냐. గ్రాషియస్ స్క్వైర్ కూడా వాళ్ళు స్వార్థ కోసం వాళ్ళు పాటలు పాడుతూ ఉన్నారు కాబట్టి దేవుడు వాళ్ళని వరల్డ్స్ బెస్ట్ స్క్వైర్ గా తయారు చేశారు. 근데 그라시아스 합창단 못지않게 여기 여러분들이 더 훌륭하신 것 같아요. నాకు తెలిసి ఇంకా మీరు గ్రాషియస్ స్క్వైర్ని ఇక్కడ పిలవకుండా కూడా మీరందరూ కూడా చాలా మంచి పాటలు పాడేవారు ఉన్నారు ఇట. 제가 작년에 이 안드라에서 크리스마스 칸타타를 보면서 감동을 했었어요. మరి పోయినసారి ఎప్పుడైతే నా ఆంధ్రాలో క్రిస్మస్ కంటాటను నేను చూశానో నా హృదయం పూర్తిగా అంటే కదిలించబడింది. 여기 또 누가 있어 하고 그거 말고는 다 맞더라고요. మరి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వాళ్ళు లేరు కానీ అన్ని కూడా సేమ్ వాళ్ళనే చేస్తా ఉన్నారు. 저는 정말 놀랐어요. 여러분들의 실력. 어제도 멤피스 춤을 추는데 너무 잘 추더라고요. మరి నిన్న నేను మీరు చేస్తున్నవన్నీ చూసినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోతాను. నిన్న కూడా మెఫిన్స్ బెల్స్ డాన్స్ చేస్తారు కదండి, అమెరికన్ కల్చరల్ డాన్స్, అది కూడా చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. 여러분들은 잠재력이 아주 훌륭한 사람들인 것 같습니다. నిజంగా మీరందరూ కూడా మీరు మామూలు మనుషులు కాదు కానీ నిజంగా మీరు ఎంతో గొప్పవారు. 제가 목사님의 이 말씀을 들으면서 나도 사업을 저렇게 해야 되겠구나 하고 그때 마음을 받아들였습니다. ఎప్పుడైతే నేను పాస్టర్ పార్క్ గారి నుంచి ఈ మాటను విన్నాను అప్పుడు నాకు ఏమనిపించిందంటే, నేను కూడా నా వ్యాపారాన్ని ఈ విధంగా చెయ్యాలని హృదయాన్ని పొందుకున్నాను. 다음이요. తర్వాత స్లైడ్. 어렵지 않죠? ఏం కష్టంగా లేదు కదండి అర్థం చేసుకోవడానికి. 마음만 바꾸는데 뭐가 어려워요? హృదయం ఒక్కటి మార్చుకున్నట్లయితే ఏం కష్టంగా ఉంటుంది. 마음 바꾸는 거 여러분들이 할 수 있지 않습니까? మరి మన హృదయాన్ని మార్చుకోవడం మన హృదయాన్ని మార్చుకోగలుగుతామా లేదా? 그때부터 제 사업이 놀라웠게 변하기 నేను 시작했습니다. ఎప్పుడైతే నా హృదయాన్ని మార్చుకున్నానో ఆ సమయం నుండి నా జీవితం అంతా కూడా ఎంతో అద్భుతంగా మారిపోవడం అవును. జరిగింది. తర్వాత 저희 처음에 목사님이 공장을 하라고 그래가지고 임대 공장에 들어갔던 공장입니다. మరి ఇది మొదటిసారిగా ఎప్పుడైతే పాస్టర్ ఓక్సపార్క్ గారు ఒక ఫ్యాక్టరీ కట్టమన్నారో ఈ ఫ్యాక్టరీని కట్టాము. 저게 2층을 얻어서 저희가 임대를 이렇게 해서 공장을 시작을 మరి 했습니다. ఆ బిల్డింగ్ లో ఉట్టి ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే తీసుకొని అక్కడ మన ఫ్యాక్టరీని ప్రారంభించాము. 다음이요. దాని తర్వాత 공장 전경입니다. మరి అది లోపల ఫ్యాక్టరీ అండి. 다음에 그런데 이번에 이제 저희가 부산의 공장을 크게 사서 리모델링을 마치고 기념식을 했습니다. మరి ఈసారి ఏదైతే భూసాన్లో ఒక పెద్ద బిల్డింగ్ నేను కొన్నానండి, దాన్ని రీమోడలింగ్ చేసి దాని ఒక ఫ్యాక్టరీగా దాన్ని ఉపయోగించడానికి ఒక కార్యక్రమాన్ని కూడా చేశాము. 네, 들어주세요. ఒకసారి ప్లే చేయండి వీడియోని. 전께 동영상입니다. ఇది వీడియో అండి, వీడియో ప్లే చేయండి. 플레이 안 되나요? 그냥 넘어가겠습니다. 그러면은 네, 이제 목사님 모시고 기념식 테이프 커팅입니다.
మరి ఎప్పుడైతే పాస్టర్ ఒకసో పార్క్ గారు వచ్చారో అక్కడ ఒక పెద్ద ఒక ఉత్సవం లాగా చేశాము, ఒక పెద్ద కార్యక్రమం చేశాము. 목사님 보이시나요? ఇక్కడ మీకు పాస్టర్ పార్క్ గారు కనపడుతున్నారండి? 아, 예. 다음에요. తర్వాత చూపించండి. 저희 가맹점들과 함께 찍은 사진입니다. మరి నాతో పాటు కలిసి పనిచేస్తున్న వాళ్ళందరితో పాటు దిగిన ఫోటో అండి ఇది. 500평이라고 하면은 이 정도 공간에 반절 정도 더 있는 크기입니다. మరి ఇది ఏంటంటే ఒక హాఫ్ ఎకరం స్థలం అండి. 그래요. 한 3층으로 돼 있습니다. మరి అది దాన్ని 3층. 3 ఫ్లోర్లు ఉంటాయి. 부산에서 여태까지 신발 역사상 두 번째로 큰 공장이라고 합니다. మరి ఏదైతే బూసాన్లో ఉన్న ఒక అన్ని ఫ్యాక్టరీలలో అది ఈ బిల్డింగ్ ఈ ఫ్యాక్టరీ అనేది 2 స్థాయిలో ఉంది. 다음이요. తర్వాత చూపించండి. 여기는 천안 공장입니다. ఇది చొనాన్ ప్రాంతంలో ఉన్న ఫ్యాక్టరీ అండి. 고속도로 옆에 저렇게 이제 저희가 본사와 공장을 가지고 있습니다. మరి పక్కనే హైవే పక్కనే ఇంత పెద్ద ఫ్యాక్టరీ మనం కలిగి ఉన్నాము. 조금 전에 보셨던 공장은 부산 공장이고 여기는 천안이라는 도시의 మరి 공장입니다. ఇందాక మీరు చూస్తున్న ఫ్యాక్టరీ ఏమో, ఇందాక చూసిన స్లైడ్ ఫ్యాక్టరీ ఏమో అది బూసాన్ ప్రాంతంలో ఉన్న ఫ్యాక్టరీ అండి. ఇదేమో చొనాన్ ప్రాంతంలో ఉన్న ఫ్యాక్టరీ. తర్వాత చూపించండి. 여기 준공식 때 사진입니다. మరి ఇది ఎప్పుడైతే ఇంకా అంత కార్యక్రమం అయిపోయిందో అక్కడ మనం మళ్ళీ ఫోటో దిగాము. 목사님과 사모님과 그라시아스 단장님 이렇게 모시고 같이 기념식을 했습니다. మరి అప్పుడు పాస్టర్ ఒకసపార్క్ అలానే పాస్టర్ ఒకసపార్క్ గారి భార్య అలానే క్రాష్ స్క్వేర్ 다음이요. తో పాటు కలిసి ఈ కార్యక్రమాన్ని 또 다음이요. చేసాము. తర్వాత స్లైడ్ చూపించండి. 여기에 이제 그 세계에서 우리 마인드를 배우려고 한국에 오셨을 때 저희 공장이 하나의 견학 코스가 돼서 이렇게 방문을 하고 계십니다. మరి ఎప్పుడైతే వరల్డ్ క్యాంప్ చేస్తూ ఉంటామో ఎన్నో దేశాల నుండి వారు ఈ యొక్క మైండ్ గురించి ఈ యొక్క మనసు గురించి నేర్చుకోవడానికి వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు మనకు ఫ్యాక్టరీకి కూడా వచ్చి చూడడం జరిగింది. 인도에서는 아직 한 번도 안 오셨습니다. కానీ భారతదేశం నుండి ఇప్పటి వరకు ఎవరు కూడా రాలేదు. 전부 다 공무원들입니다. 이분들 오시는 분들이. మరి వీళ్ళందరూ కూడా చాలా అంటే పై స్థాయిలో ఉన్నవారు. 다음이요. 예, 또 다음, తర్వాత 또 다음. 여기는 이제 잠비아 전 대통령이 오셨을 때는 박 목사님께서 직접 오셨었습니다. మరి ఎప్పుడైతే జాంబియాకు సంబంధించిన ముందున్న అధ్యక్షుడు వచ్చినప్పుడు పాస్టర్ ఒకసారి కూడా ఆయనను కలవడం జరిగింది. 다음이요. తర్వాత 네, 다음. 여기 이제 말라위 대통령님이신데 박 목사님께서 직접 이렇게 두드리면서 귀에다 대면서 저 신발을 소개를 하고 있습니다. ఈయన మలవి అధ్యక్షుడు అండి. పాస్టర్ ఒకసారికి ఆ షూ గురించి చెప్తా ఉన్నాడు. ఇలా ఇలా కొడుతూ ఇలాంటి ఈ విధంగా పనిచేస్తుందని వివరిస్తా ఉన్నాడు అతనికి. 다음이요. తర్వాత 다음. 네. 다음이요. తర్వాత స్లైడ్. 네. 여기 이제 에스와티니 국왕이십니다. మరి ఇది ఎస్వాటిని రాజు గారు. 다음이요. తర్వాత 또 다음. 네. 다음이요. 이 방송은 제가 이제 방송에 나온 사진인데요. మరి ఇది ఫోటో ఎక్కడంటే నన్ను టీవీలో ఒక ఇంటర్వ్యూలో నన్ను తీసిన ఫోటో అండి ఇది. 제가 이 사진은 꼭 소개하고 싶습니다. నేను ఈ ఫోటో గురించి ఖచ్చితంగా మీకు వివరించాలనుకుంటున్నాను. 코로나도 인도에도 코로나가 있었죠. మరి భారతదేశంలో కూడా కరోనా ఉంది కదండి, ఉండాలి కదా. 예, 한국에도 굉장히 심했습니다. కొరియా దేశంలో కూడా ఈ కరోనా ఎంతో విపరీతంగా వ్యాపించడం జరిగింది. 저희들 가게들이 문을 닫을 정도로 심각했습니다. అంటే అన్ని షాపులు కూడా అన్ని కూడా మూసివేయబడ్డాయి. అంత భయంకరంగా ఉండాలి. 그때 박 목사님께서 미국에서 CLF를 준비하시려고 출국하셨다가 మరి అప్పుడు పాస్టర్ ఒకసారి గారు అమెరికాలో ఏదో CLF జరుగుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళడం జరిగింది. 미국 정부에서 그 3,000명의 비손 목사님들을 모시고 하는 세미나를 허락하지 않으셨습니다. కానీ అమెరికాలో ఏం జరిగిందంటే ఈ యొక్క కరోనా వల్ల ఒక 3,000 మంది ఎవరైతే పాస్టర్లు కూడుకుంటారని చెప్పారు ఆ కార్యక్రమం అంతా కూడా వాళ్ళు ఆపివేయడం జరిగింది 그때 ప్రభుత్వం. 많은 목사님들이 취소됐다 그러는데 박 목사님은 취소가 아니라 연기됐다 그러셨습니다. మరి అందరూ కూడా ఏమనుకునేది ఇదంతా కూడా చాలా పూర్తిగా పాడైపోయింది, క్యాన్సిల్ అయిపోయింది ఈ విధంగా బాధపడతా ఉన్నారు. పాస్టర్ చెప్పారు లేదు ఇది క్యాన్సిల్ అవ్వలేదు. 그러시면서 일요일 날 말씀하셨는데 మరి దాని తర్వాత పాస్టర్ వాక్యాన్ని బోధించారు. 말씀 내용 중에 이런 말씀이 있습니다. మరి ఆయన ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తున్నప్పుడు ఈ మాట చెప్పడం జరిగింది. 사업하는 형제들 코로나가 분명 어렵다.
మరి ఎవరైతే వ్యాపారం చేస్తున్న సహోదరులందరూ కూడా ఈ కరోనా అనేది చాలా కష్టమైంది. 그러나 이 코로나도 하나님으로 받아들이면은 하나님께서 아름답게 일해 주신다. కానీ ఈ కరోనాని కూడా మీరు దేవుని ద్వారా మీరు దాన్ని అంగీకరించినట్లయితే దేవుడు దీన్ని ఎంతో అందంగా మారుస్తాడు. 아까 혹시 여러분들 이사야서 44장에 했었던 말씀 기억하시는 분 한번 말씀해 보세요. మరి ఇందాక నేను చెప్పాను కదండి, మరి యెషయా 44వ అధ్యాయం 26వ వచనంలో గుర్తుకుందా మీకు? చెప్పండి, ఏం గుర్తుకుందో చెప్పమంటున్నారు? 기억하십니까? మీకు గుర్తుకుందా? 예. 하나님 성에서 오시는 말씀. 오, 예. 박수. చప్పట్లు కొట్టండి. 내 종의 말을 응하게 하고 내 사자의 모략을 성취하게 하며. నేనే నా సేవకుని మాట రుడిపరచువాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను. 저 말씀 내가 담자. అది నా ఒక హృదయంలో నేను పెట్టుకోవడం జరిగింది. 근데 방송국에서 연락이 왔습니다. 저한테 방송하자고. అయితే నాకు అప్పుడు ఇలాంటి టీవీ ఛానల్ నుండి నాకు ఫోన్ వచ్చింది, మీతో మాట్లాడాలనుకుంటాము, ఇంటర్వ్యూ తీసుకోవాలనుకుంటున్నామని. 25분 동안 방송을 해줬습니다. మరి 25 నిమిషాల వరకు బ్రాడ్కాస్ట్ అంటే టీవీ ఛానల్లో నాతో మాట్లాడడం జరిగింది. 그걸 하루에 한 달에 4번씩 해주셨습니다. మరి అది ఒక్క రోజుకి 4 సార్లు వాళ్ళు టీవీలో చూపిస్తా ఉన్నారు. 1년 동안을 해주셨습니다. ఆ విధంగా ఒక సంవత్సరం అంతా కూడా నా గురించి మాట్లాడుతూ ఉన్నారు. 그해 매출액이 90% 성장을 했습니다. మరి దాని ద్వారా 90% నేను ఒక విజయాన్ని పొందుకోగలిగాను. 내 종의 말을 응하게 하며 내 사자의 모략을 성취하게 하며. అది ఈ వాక్యం ఏదైతే వాక్యం చెప్తా ఉందో, నేనే నా సేవకుని మాట రుడిపరచువాడును, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను. 말씀을 믿으면 말씀이 일하신다고 했잖아요. బైబిల్ చెప్తా ఉంది, మనము దేవుని యొక్క వాక్యాన్ని నమ్మినట్లయితే వాక్యం ప్రకారం దేవుడు పనిచేస్తాడని. 우리한테 주신 약속이에요. మరి ఇది దేవుడు మనకిచ్చిన వాగ్దానం అండి. 우리는 내가 뭘 잘하는 것이 아니라 그 말씀을 약속을 믿으면 돼요. మనం ఏదో మంచి చేయాలని కాదు, కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మనం పొందుకొని విశ్వసించినట్లయితే సరిపోతుంది. 그 다음에 70%, 그 다음에 또 50% 이렇게 성장을 했습니다. మరి ఆ విధంగా దాని తర్వాత 70%, ఇంకా నేను ఎంతో విజయాన్ని పొందుకుంటూ వచ్చాను. 코로나가 와서 성장한 것이 옛날에 성장한 것보다 10배가 넘게 성장을 했습니다. మరి ఈ కరోనా వచ్చినప్పటి నుండి కూడా అంటే ముందు పోల్చుకున్నట్లయితే కరోనా వచ్చినప్పటి నుండి ఒక 10% ఇంకెన్నో రెట్లుగా నా ఒక వ్యాపారం అనేది పెరగడం జరిగింది. 다음이요. తర్వాత చూపించండి. 저 진동칩은 현재 한국에서 식약처에서 이게 의료기 2등급으로 승인이 났습니다. మరి ఏదైతే ఒక వైబ్రేషన్ చిప్ ఉంది, ఏదైతే షూస్ లో నేను ఉపయోగిస్తానో ఆ చిప్ అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిది అని నాకు అలాంటి గుర్తింపును పొందుకున్నాము. 이 또 한국 역사상 처음입니다. మరి ఇది కొరియా చరిత్రలోనే ఇది మొట్టమొదటిది. 다음이요. తర్వాత తర్వాత చూపించండి. 제가 이제 이런 설명을 하려면 시간이 많이 갈 것 같았고. మరి ఇవన్నిటి గురించి ఒక్కొక్క దాని గురించి నేను మీకు వివరించాలంటే సమయం చాలా తీసుకోవాల్సి వస్తుంది. 그냥 넘어가겠습니다. మళ్ళీ దీన్ని నెక్స్ట్ వెళ్ళిపోదాం మనము. తర్వాత స్లైడ్ చూపించండి. 이 진동칩 위에 귤을 올려놓으면은 귤이 저렇게 변하지 않고 그대로 유지를 합니다. ఈ వైబ్రేషన్ చిప్ ఏదైతే దీనిపైన మనము ఒక ఆరెంజ్ పండు పెట్టినట్లయితే ఈ వైబ్రేషన్ వల్ల ఎప్పుడు కూడా ఈ ఆరెంజ్ అనేది అంత త్వరగా పాడైపోదు. 꼭 귤은 꼭지에서 떨어지는 순간 생명력이 공급이 중단되기 때문에 మరి ఎప్పుడైతే ఈ వైబ్రేషన్ చిప్ నుండి ఒక పండు ఒక ఆరెంజ్ పండు అనేది కింద పడిపోతుందో, కింద పెడతామో వెంటనే అందులో ఉన్న ఒక ఏదైతే జీవం ఉంటుందో అంతా కూడా కోల్పోతుంది. 귤은 마르기 시작합니다. అప్పటి నుండి అది ఎండిపోవడం ప్రారంభమవుతుంది. 그다음에 세균이나 곰팡이에 의해서 저렇게 부패가 됩니다. మరి చివరిగా దానిపైన పూర్తిగా ఒక ఫంగస్ అనేది ఏర్పడుతుంది. 근데 똑같이 옆에 놔뒀는데 이 칩 위에 올려놓은 저 귤은 22일 동안 변하지 않고 그대로 유지를 합니다. కానీ ఏదైతే ఆరెంజ్ పండుని ఈ యొక్క చిప్ పైన పెడుతున్నామో అది ఎప్పుడు కూడా మారదు. 21 రోజుల వరకు అలానే ఉంటుంది. 한 달 가도 그대로 있고, మరి ఒక వారం అయినప్పటికీ, 2달이 가도 그대로 있고. ఒక నెల అయినప్పటికీ, 2 నెలలు అయినప్పటికీ కూడా అలానే ఉంటుంది. 믿을 수 있습니까? మీరు నిజంగా ఇది నమ్ముతున్నారా? 그런데 사실입니다. నిజంగా అది అలా జరుగుతుంది. 다음이요. తర్వాత 이건 동영상인데요. ఇది వీడియో అండి. 태양열을 이용해서 톡톡톡톡 치게 만들어졌습니다. మరి ఇది ఇక్కడ ఒక
ఏమంటే ఒక పెండ్యులం లాగా అంటే అది ఇట్లా కొడతా ఉంటుంది దాన్ని అట్లా వైబ్రేషన్ని. 근데 저 귤이 얼마 된 귤이냐면 6개월 된 귤입니다. మరి అది ఎన్ని రోజులైందంటే అక్కడ ఉన్న ఆరెంజ్ పండు అది 6 నెలల నుండి అలానే ఉంది. 6개월 동안 저렇게 유지를 하는 겁니다. మరి 6 నెలల వరకు అది అలానే జీవంతో ఉంది. 예. 다음이요. తర్వాత 앞으로 이 제품을 여기 인도에서 만들어서 인도에서 저희가 사업을 하려고 합니다. మరి తర్వాత ముందు రోజుల్లో ఈ యొక్క షూస్లన్నిటిని కూడా ఇక్కడ భారతదేశంలో అమ్ముతూ ఇలాంటి బిజినెస్ ను చేయాలనుకుంటున్నాము. 네. 그래서 제가 세 번째 온 겁니다. అందుకనే సార్ మూడోసారి నేను ఇక్కడ రావడము. 저는 인도에 올 생각 한 번도 생각해 본 적 없습니다. నేను ఒక్కసారి కూడా నేను భారతదేశానికి రావాలని నాకు ఆలోచన ఎప్పుడు కూడా లేదు. 근데 박 목사님께서 인도에 가서 슈홀즈 하라 이렇게 కానీ 하셨습니다. పాస్టర్ పార్క్ ఏమన్నారంటే భారతదేశానికి వెళ్ళి షూ హాల్స్ కంపెనీ గురించి నువ్వు వెళ్ళి వ్యాపారం చేయని చెప్పారు. 인도요? ఏంటి భారతదేశంలోనా? 그런데 아까 뭐라 그랬어요? 내 종의 말을 응하게 하고 내 사자의 문학을 성취하게 నేను 하며. ఇందాక ఏమని చెప్పానంటే నేనే నా సేవకుని మాటను రుణపరచువాడు నా దూతల ఆలోచన నెరవేర్చువాడను. 그 말씀이 현재 오늘 여러분들과 저와 이렇게 대화할 수 있는 시간을 가져준 మరి 겁니다. ఆ వాక్యము ఈ రోజు మీతో నేను ఈ విధంగా సంభాషించే ఒక సమయం అనేది ఇచ్చింది. 잘 되겠어요? 안 되겠어요? మరి మంచి జరుగుతుందా మంచి జరగదా? 네. 좋아지는 방법은 허리 디스크. మరి ఏంటి మన శరీరంలో మంచిది షూస్ అంటే ఏదైతే మన వెన్నుపూస ఉంది కదంటే వెనకాల 병원에서 수술해야 된다 하더라도 저희 신발 신으면 그게 없어집니다. మరి హాస్పిటల్లో మీకు వెన్ను ఎముకని అంటే దానికి ఆపరేషన్ చేయాలని చెప్పినప్పటికీ ఈ షూస్ వేసుకున్నట్లయితే ఆపరేషన్ అవసరం ఉండదు. 다음에 무릎 아프신 분들. ఎవరికైతే మోకాలు నొప్పి ఉందో 아 걸음을 제대로 못 걸을 정도의 통증이 심하신 분들도 저희 신발을 신으면 정상적으로 걸을 수 있습니다. మరి నేను ఎక్కువ సమయం వరకు నేను నడవలేను నాకు చాలా మోకాలు నొప్పులు ఉన్నాయి అన్నవారు ఈ షూస్ వేసుకున్నట్లయితే మోకాలు నొప్పులు కూడా 그다음에 పోతాయి. 발바닥이 아프신 분들. అలానే ఎవరికైతే ఒక పాదాలు చాలా నొప్పిగా ఉందో 다음이요. తర్వాత చేయించండి. 그다음에 다리가 붓는 사람들, 피로한 사람들, 그다음에 발다리 저림. మరి ఎవరికైతే కాలు చాలా వాసిపోతుందో అలానే ఎవరికైతే వెరికో వెయిన్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా చాలా మంచిది. 다음이요. తర్వాత 그다음에 뭐 이런 질환들이 근육과 뼈에 생기는 질환들은 거의 대부분 해결이 됩니다. మరి ఏవైతే మన కండరాలలో ఉన్న సమస్యలు అలానే ఏవైతే ఎముకలలో ఉన్న సమస్యలు ఇవన్నీ కూడా ఈ షూస్ ద్వారా అందులో నుంచి వాళ్ళు బయటికి రాగలుగుతారు. 다음이요. తర్వాత 또 이번에 이제 제가 개발하고 있는 신발입니다. ఇప్పుడు నేను కొత్తగా దాన్ని తయారు చేస్తున్న అభివృద్ధి చేస్తున్న షూస్ అండి. 이 신발은 24시간 하루 동안 신지 않으면은 보호자한테 이 휴대폰으로 알려줍니다. మరి ఎప్పుడైతే ఈ షూస్ని 24 గంటల్లో ఎప్పుడైనా మనం ఈ షూస్ని వాడలేనట్లయితే ఈ షూస్ నుంచి సిగ్నల్ పోతుందన్నమాట. అంటే ఎవరైతే గార్డియన్ అంటే షూస్ తొడుక్కున్న వాళ్ళ బంధువులైనా ఎవరైతే ఆయన చూసుకుంటున్నారో 아버지와 부모님과 자녀가 멀리 떨어져 살고 있을 때 చూడండి ఎప్పుడైతే పిల్లలు ఇంకా తల్లిదండ్రులు దూరంగా జీవిస్తూ ఉన్నారో 아버지나 어머니가 아플 때 밖에 못 나가잖아요. మరి ఎప్పుడైతే తల్లిదండ్రులు అనారోగ్యంతో ఉంటారో వాళ్ళు బయటికి వెళ్ళరు కదండి. 그러면 24시간 안 신으면 이제 아들한테 딸한테 신호가 옵니다. అందుకని ఎప్పుడైతే 24 గంటల్లో అంటే 24 గంటలు ఆ షూస్ ని ఉపయోగించలేనట్లయితే 전화를 해서 어디 아프신가 확인을 할 수가 있습니다. మరి 24 గంటల షూస్ ను ఉపయోగించలేనట్లయితే ఆ సిగ్నల్ అనేది అక్కడ కుమారుడికి సిగ్నల్ పోతుంది కాబట్టి వెంటనే వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఏంటి అనారోగ్యంతో ఉన్నారా ఎందుకని మీరు బయటికి వెళ్ళట్లేదు అని వాళ్ళు మాట్లాడొచ్చు. 그다음에 치매 노인들 어디가 있는지 위치를 찾을 수가 있습니다. మరి కొంతమంది అంటే చాలా వయసు పెరిగిన తర్వాత వాళ్ళు ఒక మతి అంటే ఏమి కూడా గుర్తుకుంటే జ్ఞాపకంగా ఉండదు కాబట్టి కొన్నిసార్లు వాళ్ళు దారి తప్పిపోతూ ఉంటారు. 자녀들이 납치를 당했다든지 길을 잃어버렸을 때 어디 있는지 알 수 있습니다. అలానే ఎవరైనా పిల్లలు కిడ్నాప్ అవుతున్నా లేదా వాళ్ళు దారి తప్పిపోయినా ఆ సిగ్నల్స్ అన్ని కూడా వాళ్ళ తల్లిదండ్రులకు వెళ్తాయి. 이거 외에도 많은 스마트 기능이 같이 탑재되어 있습니다. మరి ఇందులో అంతా కూడా స్మార్ట్ టెక్నాలజీ అంతా కూడా నిండి దాంతో తయారు చేస్తా ఉన్నాము. 이제 이런 것을 시행하려면은 전력이 필요합니다. 전력 일렉트릭.
మరి ఇలాంటివి మనము తయారు చేయాలన్నట్లయితే ఇలాంటి విద్యుత్ సంబంధించింది ఇందులో అంత అవసరంగా ఉంటుంది. 그런데 얘는 내가 서 있는 이 압력으로 이 중력으로 전기를 발생시켜서 내 신발의 배터리에 저장을 하는 시스템입니다. దానికి ఒక విద్యుత్ శక్తి అవసరం కాబట్టి నేను దాన్ని ఆ సిస్టమ్ని ఎలా తయారు చేస్తూ ఉన్నామంటే ఎక్కడైతే నేను ఉంటున్నానో, ఎక్కడైతే నేను ఆ షూస్ తొడుక్కొని ఉంటున్నానో అందులో ఒక సిస్టమ్ ద్వారా బ్యాటరీలు ఛార్జ్ అవుతూ 자가발전 웨어러블 신발입니다. మరి దాన్ని తొడుక్కొని వాళ్ళు ఉపయోగించగలుగుతారు. 이런 신발은 인류 역사에 처음 있는 신발입니다. మరి ఇలాంటి షూస్ అనేది మొత్తం ప్రపంచంలోనే మొట్టమొదటిగా తయారు చేయబడుతున్న షూస్ ఇది. 다음이요. తర్వాత 감사합니다. 맞아요. 여기서 박수를 안 치면 잘못 뛴 거예요. మీరు ఇక్కడ చప్పట్లు కొట్టలేనట్టయితే మీరు చాలా తప్పు చేస్తున్నట్టు అవుతుంది. 이게 2022년 독일 발명전에서 최고상을 수상했습니다. మరి 2022 సంవత్సరంలో జర్మనీలో నాకు ఒక బెస్ట్ అవార్డు ఇవ్వడం జరిగింది. 다음이요. తర్వాత 이거는 이제 비건 신발로 대나무 가죽, 그다음에 버섯 가죽 이런 가죽들입니다. మరి ఇవన్నీ కూడా ఒక లెదర్తో తయారు చేశారండి. 이런 제품들도 만들 거고요. మరి ఇలాంటి షూస్ని కూడా మనం తయారు చేయబోతున్నాము. 다음이요. తర్వాత 이건 이제 아쉽게 저희가 방송을 다운을 못 받아서 못 보여드리는데 నేను చూపించలేను. ఇది కూడా ఒక టీవీ ఛానల్ ప్రోగ్రామ్ ఇది. 한국의 유명한 가수들이 경쟁을 해서 7명을 뽑았습니다. మరి ఎవరైతే కొరియా దేశంలో ఉన్న పాటలు పాడే గాయకులు ఉంటారు కదండి, అందులో చాలా మంచి పాట పాడే గాయకులను అందరినీ కూడా తీసుకొని వచ్చారు. ఒక 7 మందిని తీసుకొని రావడం జరిగింది. 여자 가수들만. మరి వాళ్ళందరూ కూడా ఉట్టి అమ్మాయిలు మాత్రమే. 그다음에 일본에서 제일 유명한 가수들 7명을 뽑았습니다. అలానే జపాన్ దేశం నుండి కూడా 7 మంది ఒక గాయకురాల్ని తీసుకొని వచ్చారు. 그래서 그 7명을 최종 선발 7명을 우승자까지 가기 위해서 몇 달 동안 방송을 하면서 점수를 줘서 7명을 뽑았고요. మరి వారు వారిని అంటే 7 మందిని వాళ్ళని ఎన్నో రకాలుగా వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళని తీసుకొని వచ్చారు. 일본에서도 똑같이 했고. అలానే జపాన్ దేశం నుండి కూడా వాళ్ళని తీసుకొని రావడం జరిగింది. 그래서 7명끼리 또 경쟁을 붙여가지고 최종 우승자를 뽑는 그런 대회입니다. మరి వాళ్ళకి ఇక్కడ ఉన్న 7 మందికి అక్కడ నుంచి 7 మందికి ఒక పెద్ద కాంపిటీషన్ లాగా చేశారు. 방송에서 4개월 동안 그 방송을 하면서 최종 마지막 날 그 우승자들한테 이제 상을 주는 겁니다. మరి చివరిగా వాళ్ళు వేసుకున్న నా షూస్ని వాడి అదంతా కూడా టీవీలలో చూపిస్తూ చివరిగా వాళ్ళకి బహుమానం ఇవ్వడం జరిగింది. 거기에 제가 상을 주는 시상자로 지금 방송에 나온 사진입니다. మరి నేను 상을 주는 사람. మరి నాకు అక్కడ బహుమానాన్ని ఇచ్చారు. 이거 되게 좋은 거예요. 박수 쳐주셔도 돼요. మరి చాలా మంచిది, చప్పట్లు కొట్టండి. 그래서 한국에서는 이제 제가 어디 다닐 때 선글라스 안경 끼고 모자 쓰고 그러고 다녀야 될 정도로 많이 알려져 있습니다. ఇప్పుడు నువ్వు కొరియా దేశంలో అందరూ కూడా నన్ను గుర్తిస్తారనమాట. అందుకే నేను బయటకు వెళ్ళినప్పుడు ఇట్లా సన్ గ్లాస్ పెట్టుకొని క్యాప్ పెట్టుకొని ఎవరు కనిపించకుండా వెళ్ళాలి. 다음이요. తర్వాత స్లైడ్. 약속이 이렇게 되어 있습니다. 너희는 먼저 그의 나라와 그의 의를 구하라. 그리하면 이 모든 것을 너희에게 더하시리라. అందుకని ఇక్కడ బైబిల్ ఈ విధంగా సెలవిస్తూ ఉందండి. కాబట్టి మీరు ఆయన రాజ్యముల నీతిని మొదటిగా వెతుకుడి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడును. 다음이요. తర్వాత చూపించండి. 로마서 1장 17절에 이런 말씀이 있습니다. రోమ 1:17 ఈ విధంగా రాయబడి ఉంది. 복음에는 하나님의 의가 나타나서 믿음으로 믿음에 이르게 하나니 기록된 바 오직 의인은 믿음으로 말미암아 살리라 함과 같으니라. ఎందుకని నా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించినని రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. 뭘로 살아간다고요? దేని ద్వారా మనం జీవిస్తామండి? 내가 사는 것이 아니라 하나님이 나를 통해서
일해 주신다는 그 믿음으로 살아간다. మరి నేను ఆ విధంగా జీవించడం కాదు కానీ దేవుడు నేను ఆ విధంగా జీవించే విధంగా విశ్వాసంతో జీవించే విధంగా చేస్తాడు. 무슨 일을 하든지 각각 그 재능대로 우리한테 다 주셨기 때문에 మనం ఏ పని చేసినప్పటికి కూడా వారి యొక్క సామర్థ్యత ప్రకారం దేవుడు సమస్తాన్ని మనకిచ్చాడు కాబట్టి 우리한테 주시는 그 말씀을 내가 믿고 그 믿음으로 살아간다. మనకు ఇచ్చిన దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసిస్తూ ఆ విశ్వాసం ద్వారా మనం జీవించాలి. 다음요. తర్వాత స్లైడ్. 제가 그래서 저희 사업을 하나님이 주시는 선물이라고 저는 생각을 합니다. నేను నిజంగా ఏం నమ్ముతానంటే దేవుడు నాకు ఈ యొక్క బిజినెస్ ని వ్యాపారాన్ని నాకు ఒక బహుమానంగా ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. 하나님은 살아계시고 దేవుడు సజీవుడై ఉన్నాడు. 그 하나님은 나를 자녀 삼아 주셨고 అలానే దేవుడు నేను ఒక కుమారుడుగా ఉన్నాను కాబట్టి ఆ కుమారుడికి ఒక బహుమానంగా నాకు ఇచ్చి 하나님께서 당신의 종을 통해서 저한테 주시는 약속을 하나님 꼭 이뤄 주신다. అదే విధంగా దేవుడు దైవ సేవకునికి ఇచ్చిన ఒక వాగ్దానం ప్రకారము నా పట్ల అయితే వాగ్దానం ఇచ్చాడో ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తాడు. 그 약속의 말씀을 믿고 살아가는 사람들을 ఎవరైతే ఆ దేవుని యొక్క వాక్యాన్ని ఒక వాగ్దానాన్ని విశ్వసించి జీవిస్తారో 위대한 사람들이다. వారు ఎంత గొప్పవారండి. 우리는 위대한 사람들이다. మనమందరం కూడా ఎంత గొప్పవారం. 내가 잘났던 못났던 그건 아무 중요하지 않다. నేను సరిగ్గా ఉన్నానా లేదా ఇవన్నీ కూడా ప్రాముఖ్యమైనది కాదు. 내가 그 약속의 말씀을 믿고 살아가면은 కానీ నేను ఎప్పుడైతే దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మి నేను జీవిస్తానో 하나님은 우리의 삶을 놀랍게 변해 주신다. అప్పుడు దేవుడు మనకు జీవితాన్ని ఎంతో అద్భుతంగా మారుస్తాడు. 저도 앞으로 인도에 와서 여러분들과 함께 사업을 멋지게 펼쳐 보이겠습니다. మరి నేను ముందు ఉన్న రోజుల్లో నేను మళ్ళీ భారతదేశానికి వచ్చి మీ అందరి దగ్గర ఇలాంటి గొప్ప వ్యాపారం నేను చేయాలనుకుంటున్నాను. 내 종의 말을 응하게 한다는 그 종의 말씀에 따라 మరి నాతో ఏదైతే దైవ సేవకుడు చెప్పిన ఒక మాట ఉందో దాని ప్రకారము 인도에서 최고의 유명한 브랜드가 되고 మరి భారతదేశంలో ఇది ఎంతో ఫేమస్ బ్రాండ్ గా మారుతుంది. 여러분들도 여러분들 삶에 하나님께서 기뻐하시는 놀라운 삶이 되길 바랍니다. అలానే మీ యొక్క జీవితంలో కూడా మీ దేవుడు ఎంతో సంతోషించి అలానే మీరెంతో సంతోషంగా ఉండే జీవితాన్ని మీరు జీవిస్తారని ఆశిస్తా ఉన్నాను. 여러분들의 삶을 기도드립니다. నేను నిజంగా మీ యొక్క జీవితం కోసం కూడా నేను ప్రార్థిస్తాను. 기도하겠습니다. మనం అందరం ప్రార్థించుకుందామండి. 거룩하신 하나님 아버지 하나님 은혜에 감사를 드립니다. పరమ ప్రశస్తమైన తండ్రి మీకు ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. 우리를 구원하신 하나님의 은혜에 감사와 영광을 드립니다. దేవా మీ యొక్క కృపను బట్టి అలానే మీకు ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాము. మిమ్మల్ని మహిమపరుస్తున్నాము. 오늘 저에게 일하셨던 하나님을 소개해 드렸습니다. దేవా ఈ రోజు నా జీవితంలో పనిచేసి నాకు దేవుణ్ణి నేను అందరితో నేను మాట్లాడడం 우리 జరిగింది. 함께 듣는 형제 자매님들 마음에도 하나님께서 약속의 말씀을 주시고 దేవా ఇక్కడ ఎవరైతే సహోదరులు వింటున్నారో దయచేసి వాళ్ళ హృదయంలో యొక్క వాగ్దానాన్ని స్థాపించండి. 그 말씀을 통해 하나님께서 영광을 받으시길 바랍니다. మరి ఆ ఒక దేవుని యొక్క వాగ్దానం ప్రకారము దేవుని మహిమను పొందుకుంటారని నేను 이 ఆశిస్తున్నాను. 먼 땅에 당신의 종을 보내사 선교를 하게 해주시고 దేవా ఇంత దూర ప్రాంతానికి దైవ సేవకుని పంపించి ఎన్నో సంఘాలను స్థాపించి 이렇게 하나님께서 기뻐하시는 많은 사람들을 구원해 주셨습니다. దేవా మీరు ఎంతో సంతోషిస్తున్న ఎంతో మెప్పించబడిన ఎంతమంది ప్రజల్ని మీరు రక్షించారు. 앞으로 인도 땅에 하나님께서 일하실 일들이 너무 많으시리라 봅니다. దేవా అలానే రానున్న రోజుల్లో భారతదేశంలో మీరు ఇంకెన్నో విధాలుగా ఎంతో గొప్పగా మీరు పనిచేస్తారని మేము చూడగలుగుతున్నాము. 우리 함께한 형제 자매님들 마음에 소망을 주시고 దేవా మాతో కలిసి ఉన్న ఈ సహోదరులందరూ హృదయంలో కూడా మీరు నిరీక్షణ దయచేయండి. 앞으로 살아가는 삶 속에 하나님께서 영광을 받으시길 바랍니다. అలానే ముందు ఎప్పుడైతే వాళ్ళు జీవిస్తూ ఉన్నారో వారి యొక్క జీవితం ద్వారా మీరు మహిమను పొందుకోండి. 이번 수양이 마치는 시간까지 하나님께서 함께 해주시고 దేవా ఈ రోజు ఎప్పుడైతే ముగిస్తా ఉన్నామో ఆ చివరి వరకు కూడా దయచేసి మీరు తోడు నీడగా ఉండండి. 우리 마음속에 하나님의 말씀이 살아있기를 바랍니다. అలానే మా యొక్క హృదయంలో దేవుని యొక్క వాక్యము జీవంతో ఉండే విధంగా సాయం చేయండి. 하나님께서 영광을 받으시옵소서. దేవా మీరు మహిమను పొందుకోండి. 예수님의 이름으로 기도드렸습니다. ప్రశస్తమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.